హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ డైరీస్ అనమాట. స్కూల్‌కెళ్ళే వరకు ఎంత హడావిడిగా ఉంటుందో ఏ డే ఇన్ మై లైఫ్ అయితే చూపిస్తున్నాను. ఈరోజైతే మా బాబు లంచ్ బాక్స్‌లోకి ఆలు పరాటా అయితే తీసుకెళ్తా అన్నాడు. సో, దానికోసం ముందుగా ఆలు వాష్ చేసేసి, చక్కగా కట్ చేసేసి కుక్కర్‌లో అయితే పెట్టేశాను. బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఇడ్లీ తీసుకెళ్తా అన్నాడు. కానీ తర్వాత ఇంట్లోనే తినేస్తానని చెప్పాడు. సరే ఇడ్లీ ఎలాగో తీసుకెళ్తా అన్నాడు కదా అని చెప్పి పిండి తీసైతే బయట పెట్టాను ఫ్రిడ్జ్‌లో నుంచి. తీయగానే వెంటనే ఏస్తే అంత సాఫ్ట్‌గా అనిపించవు ఇడ్లీ ఫ్రిడ్జ్‌లో పిండి. కొంచెం తీసి బయట పెట్టి ఒక 10-15 మినిట్స్ మనకి రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత ఏస్తే ఇడ్లీ అనేది సాఫ్ట్‌గా వస్తుంది అనేది నా ఫీలింగ్ అనమాట. అలాగే పరాటాకి పిండి కూడా కలిపేస్తున్నాను. ఇంకా మా బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా చపాతీలాగా చేసేయొచ్చని ముగ్గురికి వచ్చేలాగా అయితే పిండి కలిపేస్తున్నాననమాట. ఈసారి ఏంటో ఆలు పరాటా మంచి డిజాస్టర్ అయింది. బానే వస్తదెప్పుడు. ఏంటో ఈసారి వరస్ట్‌గా వచ్చిందనమాట. బట్ టేస్ట్ వైస్ బానే ఉంది. షేప్‌లెస్‌గా వచ్చింది. టేస్ట్ బానే ఉంది కదా అని బాక్స్‌లో అయితే పెట్టేశాను. నేనైతే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి నార్మల్ చపాతీ పిండికి ఎలా కలుపుతానో అలాగే కలుపుతాను. ఇంకా బాల్కనీ కూర్చొని ఏదైనా పని చేసుకోవడం మంచి పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుందనమాట మార్నింగ్స్. సో, ఇలా ఏదైనా పిండి కలపాలన్నా, ఎక్కువ కూరగాయలు కట్ చేయాలన్నా ఇలా బాల్కనీలో కూర్చొని చక్కగా అయితే చేసేసుకుంటాను. ఎండ రావడానికి రెడీగా ఉంది. అలా అని అస్సలు లేదని కాదు. కొంచెం ఉందనమాట. ఇంకా ఈ పిండి కలిపేసిన తర్వాత ఈలోపు ఆలు కూడా బాయిల్ అయిపోతది కదా! స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవాలి. సో, నేను ఇవన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మా బాబునైతే నిద్ర లేపుతాను. మాక్సిమం తను లేచేలోపే లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది రోజు కూడా. ఇంకా ఇవైతే కుక్కర్ విజిల్స్ వస్తూ ఉంది. ఇంకా ఒక పక్కన అయితే ఇడ్లీ కూడా వేసేస్తున్నాను. అడిగాను క్యారెట్ ఇడ్లీ తీసుకెళ్తావా అంటే, లేదు నార్మల్ ఇడ్లీయే కావాలి అని చెప్పాడనమాట. సరే కదా అని ఇడ్లీ కూడా పెట్టేశాను. రూమ్ టెంపరేచర్‌కి వచ్చేసింది పిండి. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ స్టఫ్ రెడీ చేసుకోవడానికి కావాలి కదా! ఆలు స్టఫ్ దాని గురించి. నేనైతే చాలా సింపుల్‌గా చేసుకుంటాను. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమి వేయను. స్పైసెస్ కూడా చాలా తక్కువ వేస్తాను. బాబు తింటాడు కాబట్టి. దీన్నేంటంటే ఒక కర్రీలాగా ప్రిపేర్ చేస్తాను నేను. తర్వాత మేము చపాతీలోకి అదే తీసుకొని తినేసేలాగా అనమాట. మళ్ళీ మా కోసం వేరుగా చేసుకోకుండా కొంచెం ఆయిల్ వేసేసాను. దానిలో ఆనియన్స్ తరిగాను కదా! ఇప్పుడు ఆ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. మనలో వంట మనం చాలా రకాలుగా చేస్తాము. అందరం ఒకే రకంగా చేయాలని ఏం లేదు. బట్ నేనెలా చేస్తాననేదే నా వ్లాగ్స్‌లో నేనైతే చూపిస్తాను. సో, ఇంకా ఆలు కూడా ఉడికిపోయిందనమాట. పీల్ చేసేసి ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, డ్రై స్పైసెస్ అన్నీ వేసేసి, కలిపేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న ఆలు కూడా వేసేసుకుంటాను. ఇక్కడ ఆలు వేసిన తర్వాత స్పైసెస్ యాడ్ చేశాననమాట. ఏదైనా ఒకటే ప్రాసెస్. సో, ఫైనల్‌గా మనకి స్టఫ్ అయితే రెడీ అవ్వాలి కదా! సో, దాని గురించి మీరెలా చేస్తారు? మీరు చేస్తారా? అంటే మా స్కూల్‌లో అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినొద్దు అని చెప్తున్నారంట. శ్రీకర్ వాళ్ళకి రైస్ తీసుకెళ్ళడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఈ ఏజ్‌లో మనం చెప్పిన దానికన్నా వాళ్ళ టీచర్స్, వాళ్ళ మెంటర్స్, వాళ్ళ ఇన్‌స్ట్రక్టర్స్ ఏవైతే చెప్పారో అవే వాళ్ళ మీద ఎక్కువ మనకి అంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటది. పేరెంట్స్ మనం చెప్పేదానికన్నా. నాకెందుకో అలా అనిపిస్తా ఉంటది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతున్నాయి. రైస్ రోజు తినొద్దు అని చెప్పారంట. సో, వాడి ఏజ్‌కి ఆ ముందు చెప్పింది, వెనక చెప్పింది ఏం అర్థం కాలేదు. రైస్ తినొద్దు అన్నదే వాడికి అర్థమైంది. ఎందుకు అంటే రైస్ తీసుకెళ్తే ఏంటంటే కొంచెం లేట్‌గా తింటున్నాడంట. అదే చపాతీ అయితే ఫాస్ట్‌గా తింటున్నాడంట. సో, వాడికి కావాల్సింది ఆ లాజిక్ కాబట్టి ఇంకా స్కూల్‌లో రైస్ తినొద్దన్నారు, రైస్ తినొద్దన్నారు అని అయితే చెప్తూ ఉన్నాడు. మాకు ఆల్రెడీ ఏ రోజు మెసేజెస్ ఆ రోజు వచ్చేస్తుంటాయి. స్కూల్‌లో ఏం చేశారు? ఏం జరిగింది? మెంటర్ ఏ క్లాస్ మీద మాట్లాడారు? ఇన్‌స్ట్రక్టర్ ఏ క్లాస్ మీద మాట్లాడారు? టీచర్ ఎక్స్‌ట్రా సెషన్స్‌లో ఏం చెప్పారు? ఇలాగా. సో, మేము గమనించిన దాని ప్రకారం ఏంటంటే కార్బ్స్ అవుతున్నాయి. అంటే ఫుడ్ అనేది కాంప్లెక్స్‌గా ఉండాలి అని చెప్పి. అంటే ప్రోటీన్, ఫైబర్, ఇక కార్బోహైడ్రేట్స్ అన్నీ మిక్స్‌డ్‌గా ఉండాలి. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండకూడదని చెప్పారు. బట్ వాడి ఏజ్‌కి అది అర్థం కాక రైస్ తినొద్దన్నారు, రైస్ తినొద్దన్నారు. నేను చపాతీయే తీసుకెళ్తాను అని చెప్పైతే చెప్తూ ఉన్నాడనమాట. సో, ఇంకా ఇక్కడి వరకు అంటే మొత్తం అంతా బానే వచ్చింది. ఇంకా ఈ చపాతీ చేసేటప్పుడు, పరాటా చేసేటప్పుడైతే మొత్తం అంతా స్పాయిల్ అయిపోయింది. నాకు ఇంకోటి చేయడానికి టైం లేదు. అప్పటికే చాలా హరీబరీ అయిపోయిందనమాట. సరే కాల్చుదాం వస్తే ఓకే. లేకపోతే ఇంకోటి చేద్దామనైతే అనుకున్నాను. బట్ ప్రిపేర్ చేసిన తర్వాత నోట్లో వేసుకొని చూస్తే బానే ఉంది. సరే కదా అని చెప్పి ఇంకా అలాగే పెట్టేసాను. మార్నింగ్ డైరీస్‌లో అంటే నాకు చాలా తక్కువ అవుతాయి డిజాస్టర్‌లు ఫుడ్డు. నేను కొంచెం కేర్‌ఫుల్‌గానే ఉంటాను. బట్ ఈరోజు ఎందుకో ఇలా అయితే జరిగిపోయింది. సో, ఫైనల్‌గా మంచి స్మెల్లొచ్చింది. నోట్లో ఒక ముక్క పెట్టుకుంటే కూడా చాలా మంచిగా అనిపించిందనమాట. సరే కదా అని ఇంకా బాక్స్‌లో కూడా పెట్టేసాను. ఈలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. తనని కూడా నిద్ర లేపాను. ఇంకా తను కూడా లేచి బ్రష్ చేసి ఇంకా స్నానం చేయడానికైతే రెడీగా ఉన్నాడనమాట. స్నానం గూడా చేసేసిన తర్వాత ఇంకా
బ్రేక్‌ఫాస్ట్ గురించి మాట్లాడితే టైం ఉందనమాట ఈరోజు. సరే ఇంట్లోనే తినేస్తానని చెప్పాడు. మాక్సిమం టైమ్స్ తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడ 9:30కి బ్రేక్ ఉంటదనమాట. నాకు కూడా ఇక్కడ ఓకే. మనం హడావిడిగా కుక్కేసి వాళ్ళు కొంచెం అన్‌ఈజీగా ఫీల్ అయ్యి బస్ ఎక్కేటప్పుడు, ఆ బస్ ఎక్కిన తర్వాత వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండే కన్నా 9:30కి ఆరాంగా 15 మినిట్స్ బ్రేక్ ఉంటది. సో, 2 ఇడ్లీస్ తినడానికి, ఒక దోస తినడానికి టైం బానే సఫిషియెంట్‌గా సరిపోతదనేది నా ఫీలింగ్ అనమాట. సో, మాక్సిమం నేను కూడా స్కూల్‌కి ఇవ్వడానికి ఇష్టపడతాను. ఈరోజేంటంటే లక్కీగా కొంచెం నాకు చపాతీ చేసేటప్పుడేమో హడావిడి అయిపోయింది. టైం ఉండదేమో అని. బట్ ఆయనేమో ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉంది బస్‌కి అనంటే, సరే నేను ఇంట్లోనే తినేస్తానని చెప్పాడు. మాకు లాస్ట్ ఇయర్ వరకు బస్‌కి ట్రాకింగ్ ఉండేది కాదనమాట. ఈ ఇయర్ ఏంటంటే మాకు ట్రాకింగ్ ఇచ్చున్నారు. సో, దాన్ని బట్టి మేము కొంచెం మాకు ఈజీ అవుతుంది కిందకెళ్ళడానికి, బస్సు చూసుకొని ఎళ్ళడానికి. అంతకుముందంటే ఎక్కువ మా ఇంటి బాల్కనీలో వెయిట్ చేస్తా ఉండేవాళ్ళం. అటునుంచి బస్ కనిపిస్తుందని చెప్పేసి. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేదనమాట. సో, కార్‌కి రీసెంట్‌గా మేము ఈ సీట్ కవర్స్ వేయించున్నాము. మా సీట్స్ కన్నా శ్రీకర్ సీట్ బాగా పాడైపోయింది. కలర్ మొత్తం వాళ్ళిచ్చిన కలర్ కంప్లీట్‌గా మారిపోయింది. సరే కదా అని కవర్స్ చేయించాము. నిజానికి ఎప్పుడో చేయించాలి. లేట్ అయిపోయింది. ఇంకా నేనైతే తను బస్ ఎక్కించేసి పైకొచ్చేసిన తర్వాత ఇక్కడ ధనియాలు, మెంతులు వాటర్ అయితే కాస్తున్నాననమాట. ఇది మేము మార్నింగ్ ఇది తాగిన తర్వాతే కాఫీ అయితే తాగుతాము. మస్ట్‌గా రోజు అయితే తీసుకుంటామనమాట. ఏదో ఒకటి మనం లేవగానే కాఫీ, టీ కాకుండా ఇదేదన్నా అట్లా ఒక డ్రింక్ లాగా మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఒక 10 డేస్ చేశామనుకోండి ఆటోమేటిక్‌గా మనకది అలవాటయిపోతుంది. మేమైతే వీకెండ్స్ మాత్రం డైరెక్ట్ కాఫీయే తాగుతాను నిజానికి. ఇందులో ఏమి అబద్ధం లేదు. బట్ వీక్ డేస్ మాత్రం ఖచ్చితంగా నేను ధనియాలు, మెంతులు వాటర్ అయితే కాగబెడతాను. ఇంకా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తాగితే ఇంకా హెల్తీ అనమాట. బట్ ఏంటంటే నాకు ఒకరోజు గుర్తుంటుంది, ఒకరోజు గుర్తుండదు. ఇంక మా కోసం అయితే చపాతీ చేసేసుకున్నాము. ఇంకా ఆ రోజు తర్వాత షూట్ ఏం చేయలేదు. ఇంకా ఈవినింగ్ ఏంటంటే నేను శారీస్ డై చేయడానికి ఇచ్చాననమాట. మా అత్తయ్య గారు మైసూర్ సిల్క్ శారీ ఒకటి పీచ్ కలర్‌ది గ్రీన్ అంచుది వాష్ చేస్తే ఏమైందంటే కలర్ అంతా బ్లీడ్ అయిపోయింది. నేను ప్రగతి నగర్‌లో జుడియో ఉంటుంది కదా! జుడియో నుంచి కొంచెం ముందుకి అంటే మనం బాచుపల్లి నుంచి వెళ్తుంటే గనక రైట్ తీసుకోవాలి. ఆ సందులోకెళ్తే అక్కడ మున్నా ప్రింటింగ్ అండ్ డైయింగ్ అనే షాప్ ఉందనమాట. అక్కడ ఇచ్చాను. ఆల్రెడీ మీరు షార్ట్ చూసే ఉంటారు. అది కలెక్ట్ చేసుకోవడానికైతే వెళ్తూ ఉన్నాననమాట శారీ. సో, మంచి పీచ్ కలరు స్పాయిల్ అయిపోయింది. బోలెడు రేట్ పెట్టి కొనుక్కుంటారు కదా! మైసూర్ సిల్క్ శారీ అంటే. సో, ఏం చేయాలి అనుకోని సో, ఫైనల్‌గా మేము సేమ్ అదే కలర్ వేస్తారేమో అని అనుకుని వెళ్ళాము. కానీ తీరా వెళ్ళిన తర్వాత ఆ కలర్ అయితే వేయమని చెప్పారు. ఎందుకంటే గ్రీన్ బ్లీడ్ బాగా కనిపిస్తుంది. దాని మీద మనం ఏ లైట్ కలర్ ఏసినా కూడా ఆ బ్లీడ్ కనిపిస్తుందంట. నిజానికి గ్రీన్ వేస్తేనేమో గ్రీన్ అంచు గ్రీన్ బాగోదేమో అని ఫీల్ అయ్యాము. ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయడం కుదరదు అని చెప్పారు. ఒక సర్కిల్ లాగుండింది. ఇలా పైనుందనమాట. షాప్ అయితే చాలా చిన్నది. బట్ వాళ్ళ వర్క్ అయితే చాలా బావుంది. సో, ఫోను నంబర్ అవి కూడా నేను షార్ట్స్‌లో పెట్టాను. మీరు కావాలి అంటే చూడొచ్చు. వీళ్ళ దగ్గర కంప్లీట్ అన్ని ఆప్షన్స్‌కి డయింగ్ ఉందనమాట. అలాగే మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గరే దొరుకుతుంది. మనకి కొన్ని కొన్ని సార్లు లెహెంగాలు వాటిలకి ఎంబ్రాయిడరీ మెటీరియల్ కానీ, లేకపోతే ఓణీలు మ్యాచ్ అవ్వకపోతే లంగా ఓణి మీద మనం డై చేపించుకుంటాం కదా! ఆ మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉందనమాట. కావాలి అంటే ట్రై చేయొచ్చు. ఇంకా మీకు డీటెయిల్‌గా కావాలి అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయొచ్చు. సో, మేమైతే కార్ఖానాలో ఉందంట శారీ వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేస్తున్నామనమాట. యాక్చువల్‌గా విషయం ఏంటంటే, వాళ్ళు ఒక పోచంపల్లి డిజైన్ చూపిచ్చారు. ఆ డిజైన్ చూడగానే నాకు, మా అత్తయ్య గారికి బా నచ్చింది. సరే శారీ వేస్ట్ చేసుకోవడం కన్నా ఏదో ఒకటి చేసుకోవడం బెటర్ కదా! అని చెప్పి అదైతే వేసేయమన్నాము. అప్పటిదాకా నమ్మకం లేదు. నిజంగా అలా వస్తదా అతను చెప్పినట్టు అని. ఎందుకంటే ఇది మా ఫస్ట్ డైయింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాది ఆల్రెడీ మైసూర్ సిల్క్ చేయించాను. నాది ప్లెయిన్ వేయించేసాననమాట. నాది ఆహ్, గోధుమ కలర్ మీద బ్లాక్ బ్లీడింగ్ అయింది. సో, అది దానికేం చేశారంటే, ఆ కాంబినేషన్ గ్రే వచ్చింది కాబట్టి కంప్లీట్‌గా గ్రే వేసేసారు. బట్ అది నాకు వెంటనే ఇచ్చేసారు. ఇదేంటంటే 1 డే ఉంచుకున్న తర్వాత ఇచ్చారనమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా టర్న్ అయిందో. ఇది సేమ్ ప్లెయిన్ సారీ అనమాట. నా దగ్గర ఫోటో ఉంటే నేను పైన యాడ్ చేస్తాను. సో, దాని మీద బ్లీడింగ్‌ని వాళ్ళిలా కవర్ చేసి చాలా మంచిగా డై అయితే చేశారు. నేను ఇన్ని సార్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే, మనం ఎప్పుడైనా శారీ అలా అయిపోతే కామ్‌గా ఇంకా లోపల పెట్టేసుకుంటాము. అయ్యో! శారీ పాడైపోయింది అని చెప్పి. ఎలాగో దాన్ని ఎవరికీ ఇవ్వలేము. అలా అని కట్టుకోలేము. ఎందుకంటే ఆబ్వియస్‌లీ పట్టు శారీ అనేసరికి మనం ఏ అకేషన్‌కో లేకపోతే ఏదైనా గుర్తుకో కొనుక్కుంటాము. లేకపోతే ఎవరో మనకి ప్రీషియస్‌గా పెట్టుంటారు. బట్ దాన్ని మనం కట్టుకోవడానికి వీలు లేకుండా లోపల పెట్టేసుకుంటాం. అలా కాకుండా ఇలా డై చేయించుకుంటే అట్‌లీస్ట్ మనం ఈ శారీ అంత బాగా టర్న్ ఔట్ అయ్యకపోయినా అది మనకి బ్లీడింగ్ కనిపించకపోతే వేరే బ్లౌజ్ ఏదో ఒక డిజైన్ చేసుకొని శారీ అయితే యూజ్ చేసుకోవచ్చు కదా! అది నా ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇన్ని సార్లు చెప్పడానికి ఇది నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. నిజానికి నేను అమీన్‌పూర్‌లో ఉన్నప్పుడు చాలా షాప్స్‌లో అది
చూపిచ్చాము. ఎవరు కూడా డై చేయమన్నారు. అంటే ఈ శారీ కాదు. నా శారీ ఇంకోటుంది కదా! షార్ట్స్‌లో మీరు చూసుంటారు. అదైతే ఎవరు డై చేయనంటే నేను 2 ఇయర్స్ నుంచి లోపలే పెట్టేసుకున్నాను. బట్ ఇతను నేనెళ్ళిన రోజే నాకు డై చేసి ఇచ్చేసాడనమాట. ఇంక శారీకి ఎక్కడైనా కనిపిస్తున్నాయేమో మీరే చూసుకోండి మేడం అనైతే అతను చెప్పాడు. సరే కదా! అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే నేను చెక్ చేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కోల్‌కతా నుంచంట. సో, ఇంకా మా హస్బెండ్ అతనంతా బెంగాలీలో మాట్లాడుకున్నారు. మా హస్బెండ్ బాగా హ్యాపీ అయిపోయారు. ఇక్కడికొచ్చినాక బెంగాలీ మాట్లాడే ఆప్షన్ ఎక్కువ దొరకట్లేదు. సో, అతను క్యాజువల్‌గా మీరు వెస్ట్ బెంగాలా అని అడిగితే అవునని చెప్పాడు. సో, అప్పుడు మా హస్బెండ్ బెంగాల్లో మాట్లాడితే, "ఏంటి మీరు బెంగాలీ మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళలాగా ఉన్నారు కదా!" అని అడిగారు. చెప్పారనమాట. నేనక్కడ వర్క్ చేశాను. అక్కడున్నాం మేము ఇట్లా అనంటే, సో, మేమక్కడ గరియా హట్ అని చెప్పి ఒక ప్లేస్‌కి షాపింగ్‌కి ఎక్కువ వెళ్తా ఉండేవాళ్ళం. స్ట్రీట్ షాపింగ్‌కి. ఇప్పుడు మనకి జేఎన్‌టీయూ షాపింగ్ ఎలా ఉంటదో అలాగా. సో, వాళ్ళు ఆ ప్లేస్ నుంచంట. సో, మేము న్యూ టౌన్‌లో ఉండేవాళ్ళం అనైతే చెప్పాము. సో, అవునా తెలుసు ఏ కంపెనీ ఏంటి అనైతే మాట్లాడారనమాట. సో, ఇంకా హ్యాపీగా అయిపోయారు వాళ్ళు కూడా. నేనప్పుడు మాకు టికెట్స్ ఎప్పుడు చేసినా కోల్‌కతాకి, ఏలూరుకి అస్సలు దొరికేయి కాదు. నేనప్పుడు అనుకుంటా ఉండేదాన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎంతమంది ఎవరు తిరుగుతున్నారసలా? ఇంతమందికసలా కోల్‌కతా నచ్చిందా? ఎవరు తిరుగుతున్నారు అని. బట్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత రియలైజేషన్ అయిన విషయం ఏంటంటే, చాలా మంది కోల్‌కతా నుంచొచ్చి హైదరాబాద్‌లో వర్క్ చేస్తున్నారు. మాక్సిమం మనం ఏదైనా మంచి మంచి రెస్టారెంట్స్‌కెళ్ళినా, కొన్ని సెలూన్స్‌కెళ్ళినా కూడా బెంగాలీ పీపుల్ కనిపిస్తా ఉంటారు. అందులోనైతే తొందరగానే ఫైండ్ ఔట్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ తనకొచ్చు కాబట్టి వీళ్ళు బెంగాలీ, వీళ్ళు ఒరిస్సా అట్లా చెప్తా ఉంటారనమాట. సో, ఇదిగోండి డీటెయిల్స్, ఫోను నంబర్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. మీకు కావాలి అంటే ఫోను చేసి చక్కగా అయితే చేయించుకోవచ్చు. నేను 2 శారీస్ చేయించాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్‌గా అయితే చెప్తూ ఉన్నాను. ఇంకా ఇవి తీసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంకా మాకేదో ఇంకో పట్టు శారీ ఉంది నా దగ్గర. నా శ్రీమంతానికి మా అత్తయ్య పెట్టిన శారీ. అది కూడా బ్లీడ్ అయింది. ఇంకా దాని గురించయితే మాట్లాడుతున్నాం అనమాట. ఇక్కడ మీకు లొకేషన్ కావాలి అంటే ఈ ప్రోవా స్కూల్ అని ఉంది. ఇది లొకేషన్ పెట్టుకుంటే దాని అపోజిట్‌లోనే ఉంటదనమాట. సో, ఇక్కడ ఫోను నంబర్ విజిబుల్‌గా ఉంది. మీరు కావాలి అంటే ట్రై చేయొచ్చు. ఇది ఎలాంటి కొలాబరేషన్ గాని, స్పాన్సర్ గాని కాదు. నా డబ్బులతో మేము చేయించుకున్నదేననమాట. సో, మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే శారీస్ లోపల పెట్టేసుకొని అయ్యో అనుకోకుండా ఇలా వేరే ఆప్షన్ ఉంటది అని చెప్పడానికి అనమాట. ఇంకా అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము. ఇంకా 9 అంటే మన ప్రగతి నగర్ ట్రాఫిక్ మామూలుగా ఉండదు గదా! ప్రగతి నగర్ మామూలుగానే ఎప్పుడు ఖాళీగా ఉండదు. అలాంటిది మార్నింగ్ 8కి, నైట్ 8 తర్వాత 10 లోపు అయితే చాలా బిజీగా అనిపిస్తా ఉంటది. ఇంకా మేమైతే మా ఇంటికైతే వచ్చేస్తున్నాము. సో, శ్రీకర్ అయితే ఇంట్లోనే ఉంటానన్నాడు. ఇంకా సరే కదా! అని నేను మా హస్బెండే వచ్చాము ఇక్కడే కదా! అని చెప్పి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత కూడా మా అత్తయ్య గారికి కాల్ చేసి చూపించామనమాట. వీడియో కాల్ ఒకసారి తను కూడా చూసుకుంటారని చెప్పి. సో, ఇంకొక టిప్ ఏంటంటే ఇలా మనం డై వేయించిన తర్వాత యూజువల్‌గా ఒక రకమైన స్మెల్ ఉంటది కదా! మనం ఏం చేస్తామంటే వాష్ చేసేస్తాం. అట్లా చేయకూడదంట. ఒక్కసారి ఐరన్ చేసేసి, ఐరన్ చేసిన తర్వాత యూజ్ చేసుకొని అంటే మన బాడీ మీద వేసుకున్న తర్వాత అప్పుడు డ్రై వాష్‌కిచ్చేసి నెక్స్ట్ నుంచి మనం షాంపూ చేసుకోవచ్చంట. సో, ఆయన మైసూర్ సిల్క్ శారీస్ కూడా చెప్పిన టిప్ ఏంటంటే కొంచెం మీరు షాంపూను కొంచెం సాల్ట్ వేసేసి వాష్ చేసుకొని డ్రై వాష్ కుదరకపోతే అప్పుడు మీరలా చేసుకుంటే కలర్ బ్లీడ్ అవ్వదండి. బట్ మాక్సిమం ఒకటే కలర్ ఉండి అలాగా కొనుక్కోవడం బెటర్ మైసూర్ సిల్క్. దాని తత్వమే కొంచెం బ్లీడ్ అయ్యే తత్వం ఉంటది అనైతే అతను చెప్పాడు. ఒకసారి సాల్ట్, షాంపూ వేసి ఒకసారైతే ట్రై చేయాలి. మా అత్తయ్య గారి దగ్గర చాలా మైసూర్ సిల్క్ శారీస్ ఉన్నాయి. ఒకసారి ఏలూరు ఎళ్ళినప్పుడు ట్రై చేయాలి. వర్కౌట్ అయిద్దో లేదో తెలీదు. యాక్చువల్‌గా ఈరోజు ఫ్రైడే అనమాట. సో, ఫ్రైడే వైబ్స్ ఉన్నాయి. బట్ ఏం చూడాలి, ఏం చూడాలి అని అనుకుంటున్నప్పుడు సడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో 'మిథునానికి' సంబంధించిన ఒక రీల్ వచ్చిందనమాట. 'మిథునం' సినిమా ఉంటది కదా! ఆ రీల్ వచ్చింది. సరే గదా! చూద్దాము అనైతే పెట్టుకున్నాము. చాలా రోజులయిపోయింది. మీకు కావాలి అంటే సన్ నెక్స్ట్ యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. ఆహ్, వాట్ ఏ మూవీ గదా! నిజంగా చాలా బావుంటుంది. సో, ఇంకా డిన్నర్ చేస్తూ ఈ మూవీ అయితే చూసేసాము. ఈరోజు ఇలా గడిచిపోయిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎంత ఇంట్రెస్టింగ్‌గా చూసామో శ్రీకర్ కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా చూసాడనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. నేను అందుకే ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. అలాగే మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయొచ్చు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై. టాటా.